సభకు నమస్కారం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్న మన గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు తన ప్రసంగం ద్వారా మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో అలాగే పేదరిక నిర్మూలన వైపు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారో చాలా చక్కగా వివరించారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం చూశాక మన రాష్ట్రంలో 5 ఏళ్ళ పాలనని 5 మాటల్లో చెప్తాను అధ్యక్ష. అదేంటంటే సంక్షేమము, అభివృద్ధి, సుపరిపాలన, అలాగే సంస్కరణలు, సమాజ నిర్మాణం దిశగా మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది అని చెప్పగలను అధ్యక్ష. 56 నెలల కిందట మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని గతంలో 56 సంవత్సరాలుగా చేయని సంస్కరణల్ని అమలు చేశారు అధ్యక్ష. మరో 50 ఏళ్ళకు సరిపోయే అభివృద్ధిని అలాగే సంస్కరణల్ని తీసుకురావడానికి కృషి చేస్తూ ఉన్నారని అర్థమవుతూ ఉంది అధ్యక్ష. అలాగే పరిపాలనకు మానవత్వాన్ని అద్ది అలాగే మేనిఫెస్టోకి క్రెడిబిలిటీని తెచ్చి రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా అగ్రస్థానంలో ఉండేట్టుగా జగనన్న తన పరిపాలన అందిస్తూ ఉన్నారు అధ్యక్ష. రాజకీయాలకు విశ్వసనీయతను అద్ది ఎన్నికల హామీలు అమలు అనేది పాలకుడి తాలూకా కనీసమైన కర్తవ్యంగా మార్చిన గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలు 99% అమలు చేసిన ముఖ్యమంత్రిగా జగన్ నిలిచారని నిన్న గవర్నర్ గారి ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అధ్యక్ష. అసలు మనం ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రతి బడ్జెట్ సమావేశాల్లో కూడా గవర్నర్ గారు ప్రసంగిస్తారు. కానీ 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి 99% హామీలు అమలు చేసిన బడ్జెట్ ప్రసంగం గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం అది మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సాధ్యమైందని చాలా గర్వంగా చెప్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ఈ చర్చలో ఒక విషయం ముందుగా మీకు చెప్పాలి అధ్యక్ష. భారతరత్న అబ్దుల్ కలాం గారు ఒక నాయకుడు ఎలా ఉండాలో కొన్ని వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. ఏ లీడర్ మస్ట్ హ్యావ్ విజన్ అండ్ ప్యాషన్ అండ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్. ఇన్స్టెడ్ హీ షుడ్ నో హౌ డిఫీట్ ఇట్. మోస్ట్ ఇంపార్టెంట్లీ హీ మస్ట్ వర్క్ విత్ ఇంటిగ్రిటీ. ఒక నాయకుడికి విజన్, ప్యాషను, సమగ్రత ఉండాలని అబ్దుల్ కలాం గారు చెప్పారు అధ్యక్ష. అంతేకాదు సమస్యలకు భయపడకూడదు, వాటిని ఏ విధంగా అధిగమించాలో తెలిసి ఉండాలి, అలాంటి వాడే నిజమైన నాయకుడని అబ్దుల్ కలాం గారు చెప్పారు. అబ్దుల్ కలాం గారు కలలు గన్న నాయకత్వ లక్షణాలన్నీ కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మనం చూసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు పరిపాలించారు. ప్రతిసారి సభలు సమావేశాల్లో చెప్తూ ఉంటారు, నేను చేసిన మంచిని చూసి మీరు ఓటేయండి, నేను మంచి చేశాననిపిస్తే ఓటేయండి అని చెప్తూ ఉంటారు అధ్యక్ష. ఆ మాటలు విని చాలా మంది రాజకీయ నాయకులు అనుకుంటూ ఉండడం నేను విన్నాను అధ్యక్ష. ఏంటి చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు చెప్పేసి మళ్ళీ ఎన్నికలకి వెళ్ళొచ్చు కదా, ఎంత నిజాయితీగా ఎలా మాట్లాడగలుస్తున్నారు అనేసి. కానీ నిన్న గవర్నర్ గారి ప్రసంగం విన్నాక అర్థమైంది, అంత వాస్తవాలు గవర్నర్ గారు చెప్పాక జగనన్న ఎంత మేలు ప్రజలకు చేయబట్టి అంత ధైర్యంగా మాట్లాడగలుస్తున్నారని అర్థమైంది అధ్యక్ష. అలాగే జగనన్న ఎవరితో పొత్తు నాకు లేదు, నాకు ప్రజలతోనే పొత్తు అని అంత ధైర్యంగా చెప్తున్నారంటే ఆ దమ్ము ధైర్యము అతను పరిపాలన వలన, అతను అమలు చేసిన హామీల వలన వచ్చిందని గ్రహించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరణించాక అతని సమాధి వద్ద ఈ పార్టీ ఏర్పాటు చేసి ఈరోజు 5 ఏళ్ళు తన పాలనలో అతను తండ్రి రాజశేఖర రెడ్డి గారు గర్వంగా తలెత్తుకునేట్టుగా తన పరిపాలన అందించడమే కాకుండా ఆ వైఎస్ఆర్ ఆశయాలు ఈరోజు నెరవేరుస్తూ ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. తన 14 ఏళ్ళ ప్రయాణంలో జగనన్న తన మార్గం యుద్ధం, తన ఆలోచనే ఆయుధం, తన గమ్యం ప్రజాహితం అన్నట్టుగా ముందుకు సాగారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యే ఎంపీతో ప్రారంభమైన తన ప్రస్థానం ఈరోజు 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో గెలిచే స్థాయికి తీసుకొచ్చారు అధ్యక్ష. అలాగే ప్రజలు ఏ నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు అధ్యక్ష. మనం బలవంతుడు ఒకప్పుడు చూసుకుంటే బలవంతుడు అనేవాడు బలహీనుడిని బెదిరించిన రోజులు మనం చూసాం అధ్యక్ష. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి బలహీనుడి వెనక కూడా ఒక బలమైన నాయకుడు ఉన్నాడు అధ్యక్ష. అది మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష.
అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో జగనన్న పాలనలో రూపాయి లంచం లేకుండా పరిపాలన సాగుతూ ఉండడం నిజంగా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అసలు నిన్న గవర్నర్ గారు చెప్పారు ప్రసంగంలో, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక పేదరిక నిర్మూలన ఎలా జరిగింది, ఎంతగా పేదరికం తగ్గింది అనేసి ఎంత చక్కగా చెప్పారు అధ్యక్ష. ప్రమాణ స్వీకారం చేయకముందు ఈ రాష్ట్రంలో పేదరికం 11.77% ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక 2022-23 నాటికి 4.1% పేదరికం తగ్గింది అధ్యక్ష. అంటే ఎంత చక్కగా పేదరిక నిర్మూలన కోసం జగనన్న కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ రాష్ట్రానికి 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఎంత గొప్పగా పేదరికాన్ని తగ్గించిన ముఖ్యమంత్రి మాత్రం అది ఒక్క జగనన్న పేదల పెన్నిదిగా ఈరోజు నిలిచారు అధ్యక్ష. ఇదేదో మన అధికారులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన లెక్క కాదు అధ్యక్ష. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నీతి ఆయోగ్ చెప్పిన లెక్క, వాస్తవాలు ఇవి అధ్యక్ష. నేను చదువుకునే రోజుల నుంచి కూడా వింటూ ఉన్నాను అధ్యక్ష. ప్రతి నాయకుడు కూడా పేదరికం నిర్మూలన చేస్తాను పేదరికాన్ని అంటూ స్టేట్మెంట్లు ఇచ్చే వాళ్ళని చూసాం. కానీ పేదరిక నిర్మూలన చేసి చూపించిన స్టేట్స్మెన్గా ఈరోజు మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారని చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉంది అధ్యక్ష. అందుకు జగనన్నకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. నేను గవర్నర్ గారి ప్రసంగంలో నాకు అర్థమైంది, జగనన్న ప్రభుత్వం విద్య, వైద్యానికి, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దానికే ఎక్కువ నిధులు కేటాయించిన సంగతి మనం చూసాం అధ్యక్ష. కొఠారి గారు ప్రముఖ విద్యావేత్త, అతను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు అధ్యక్ష, దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందనేసి కొఠారి గారు అన్నారు అధ్యక్ష. ఈ రోజు జగనన్న పరిపాలనలో ఆ మాట అక్షరాల నిజం చేసి చూపించారు అధ్యక్ష. ఈ దేశ భవిష్యత్తును రూపుదిద్దడమే కాదు, దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉందని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. విద్య కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా 73,417 కోట్లు ఈ విద్యా రంగంలో పథకాల కోసం, సంస్కరణల కోసం మన ముఖ్యమంత్రి గారు ఖర్చు పెట్టడం నిజంగా మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు, పేద విద్యార్థుల తాలూకు అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా విద్య కోసం ఎంతగా ఖర్చు పెట్టిన దాఖలాలు మనకు కనిపించవు అధ్యక్ష. అలాగే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం కోసం అమ్మఒడి పథకాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అలాగే ఏ రాష్ట్రంలో కూడా లేనట్టుగా మన రాష్ట్రంలో 43.61 లక్షల మందికి 26,000 కోట్లు అందించిన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. అలాగే 56,703 పాఠశాలలు, హాస్టల్స్, జూనియర్ కళాశాలను నాడు నేడు ద్వారా అభివృద్ధి చేశారు అధ్యక్ష. అసలు దేశంలో ఎక్కడూ లేనట్టుగా మన రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం విద్యను తీసుకురావడం కాకుండా ఐఎఫ్పి ప్యానెల్స్తో డిజిటల్ క్లాస్ రూమ్స్, పిల్లలకు ట్యాబ్స్, ఐబీ సిలబస్, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా జగనన్న తీసుకురావడం మనం చూసాం అధ్యక్ష. అసలు ఇలాంటి ఇన్ని సంస్కరణలు విద్యా వ్యవస్థలో మనం ఎప్పుడైనా చూసాం అధ్యక్ష. అసలు 2019కి ముందు ఇలాంటివి ఎప్పుడైనా కనిపించాయా అని నేను అడుగుతూ ఉన్నాను అధ్యక్ష. పిల్లలు వాళ్ళ ఆహారం కూడా గోరుముద్ద పథకం ద్వారా మనం చూసాం. కార్పొరేట్ స్కూల్స్లో ఇచ్చే మెనూతో ఆహారాన్ని అందిస్తూ అన్ని రకాలుగా వాళ్ళకి ఆరోగ్యాన్ని మీద కూడా దృష్టి సాధిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే విద్యా కానుక ద్వారా వాళ్ళకు కావాల్సిన బుక్స్, యూనిఫామ్స్, సాక్స్లు, అలాగే షూస్, బెల్ట్లతో సహా అన్నీ ఇస్తూ ఉన్న పరిస్థితి. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి అయితే ఆడపిల్లలు బాత్రూమ్స్కి వస్తే వెళ్ళాలంటే కూడా భయపడిపోయి అలా ఉండిపోయేవారు అధ్యక్ష. కానీ ఈరోజు టాయిలెట్స్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే అసలు తమ ఇళ్లలో ఎలా ఉంటాయో అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఒక సొంత అన్నలా ఆడపిల్లల శానిటరీ నాప్కిన్స్ మీద కూడా దృష్టి పెట్టి జగనన్న వాళ్ళకి ఎంతో చక్కగా చూసుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. గత చంద్రబాబు నాయుడు గారి పాలనలో తీసుకుంటే ఏడాదికి కేవలం 450 కోట్లు మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడితే జగనన్న సంవత్సరానికి 1910 కోట్లు ఈరోజు ఖర్చు పెడుతూ ఉన్నారు అధ్యక్ష. నిజంగా పిల్లలకి ఏమైనా ఓట్లు ఉంటాయి అధ్యక్ష, ఉంటాయో ఏంటి చెప్పండి అధ్యక్ష. కానీ దేశ భవిష్యత్తుకి పిల్లల చదువు చాలా ఉపయోగమని భావించి ఓట్ల కోసమో, సీట్ల కోసమో, నోట్ల కోసమో కాదు, ప్రజల మనసుల్లో శాశ్వతమైన స్థానం కోసం ఈ విధంగా జగనన్న విద్యకి అలాగే పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతూ సంస్కరణలు తీసుకొస్తూ ఉన్న విషయం మనం చూసాం అధ్యక్ష. అసలు విద్యలో ఇంతవరకు కేరళ మొదటి స్థానంలో ఉండేది అధ్యక్ష. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే కేరళను కూడా మన రాష్ట్రం అధిగమించింది అధ్యక్ష. అది నేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ రిపోర్ట్ ఈ అంశాన్ని పేర్కొనడం జరిగింది అధ్యక్ష.
ఎడ్యుకేషనల్ యాక్సెసిబిలిటీలో కేరళ కంటే మనం ఎక్కువ స్కోరు సాధించడం జరిగింది అధ్యక్ష. అది ఒక్క జగనన్న తాలూకా సంస్కరణల వల్లనే సాధ్యమైందని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అసలు మనం ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలు ఇలా మారుతాయని కల్లో అయినా ఊహించామా చెప్పండి అధ్యక్ష. అది జగనన్న విద్యకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వలన అది సాధ్యమైంది అధ్యక్ష. మనం చాలా విప్లవాలు చూసాం, కానీ విద్యా విప్లవాన్ని ఈ రాష్ట్రంలో జగనన్న తీసుకొచ్చడం చాలా సంతోషం అధ్యక్ష. అలాగే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో చేయని అభివృద్ధి అలాగే సంక్షేమం ఈ రాష్ట్రంలో మహిళలకి జగనన్న అందివ్వడం జరిగింది అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 78.84 లక్షలు మంది మహిళలకు 25,500 కోట్లు డ్వాక్రా రుణాలని ఆసరా పథకం ద్వారా జగనన్న ఆ రుణాలకి మాఫీ చేయడం జరిగింది అధ్యక్ష. రుణాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14,200 కోట్లు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తే జగనన్న ఈ విధంగా ఆసరా ద్వారా ఆ డబ్బులన్నీ 4 విడతల్లో డ్వాక్రా మహిళలకు అందజేయడం జరిగింది అధ్యక్ష. అలాగే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 26,000 కోట్ల మహిళలకు అమ్మఒడి పథకాన్ని అందించారు జగనన్న అధ్యక్ష. ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష మహిళల పేరుతో. అలాగే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకాన్ని 4,900 కోట్లు అందించారు అధ్యక్ష. అలాగే ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా చేయూత ద్వారా ఈ నెలలో ఇవ్వబోతున్న అమౌంట్తో కలిపి 19,000 కోట్లు జగనన్న అందించడం జరిగింది అధ్యక్ష. అలాగే వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా 2,000 కోట్లు అందించారు అధ్యక్ష. ఇలాంటి పథకం కూడా దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈబీసీ నేస్తం కింద 1,257 కోట్లు అందించారు అధ్యక్ష. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా 22 లక్షల మంది మహిళలకు సొంత ఇంటిని కట్టిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. అలాగే పెన్షన్స్ ద్వారా 63.35 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు 86,000 కోట్లు పైగా పింఛన్ పంపిణీ చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా జగనన్న ఈరోజు నిలిచారు అధ్యక్ష. అలాగే తీసుకుంటే ₹1 అవినీతి లేకుండా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా 4,23,000 కోట్లు మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకు లబ్ధి చేకూరిస్తే అందులో 75% మహిళలే లబ్ధిదారులుగా ఉన్నారు అధ్యక్ష. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారు అంటారు అధ్యక్ష. అందువలనే దేవతలు జగనన్నను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేశారని నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో మహిళలు అంత చక్కగా గౌరవించబడుతూ ఉన్నారు అధ్యక్ష. అలాగే దిశ యాప్ ద్వారా మహిళలకి ఎంతగానో రక్షణ అందిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఇన్నాళ్ళు మనం చూసాం, వింటూ ఉన్నాం ఆకాశంలో సగం అన్నింటో సగం అని, కానీ అది ఎప్పుడు అమలు కాలేదు అధ్యక్ష మహిళల విషయంలో. కానీ జగనన్న ప్రభుత్వంలో ఆకాశంలో సగం అన్నింటో సగం ఆంధ్రాలో సగం అన్నట్టుగా ఈరోజు మహిళలు ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 2,66,000 కోట్లు మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం జగనన్న ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే వ్యవసాయం కోసం 2 మాటలు చెప్తాను అధ్యక్ష. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి టైంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని చేయకుండా మోసం చేస్తే ఆ రోజు రైతులందరూ వలసలు వెళ్ళిపోయి పట్టణాల్లో వలస కూలీలుగా బ్రతికేవారు అధ్యక్ష. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ రైతు భరోసా అందించి వాళ్ళ వ్యవసాయానికి తోడ్పాటును అందించడమే కాకుండా రైతు భరోసా కోసం 33,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 53.53 లక్షల ఫార్మర్స్కి బెనిఫిట్ చేశారు అధ్యక్ష. అలాగే ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాకుండా 0 వడ్డీని కూడా అమలు చక్కగా చేయడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారు. ఈ క్రాప్ బుకింగ్స్ రైతులకు అలవాటు చేశారు. ముఖ్యంగా ఆర్బీకేలు అసలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి అధ్యక్ష. ఒకప్పుడు రైతులు విత్తనాలు కావాలన్నా ఎరువులు కావాలన్నా ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈరోజు రైతుల కాళ్ళ దగ్గరికే ఇవన్నీ కూడా అందేట్టుగా, అది కూడా క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్స్ని ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు అందేట్టుగా ఆర్బీకేల ద్వారా అందేట్టుగా జగనన్న చేయడం నిజంగా రైతుల తాలూకా అదృష్టం అధ్యక్ష. ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ప్రతి రైతు కూడా గ్రామాలకు వచ్చి వ్యవసాయం చేసుకొని దర్జాగా కాలర్ ఎగరేసుకుని తిరిగే పరిస్థితిని కల్పించారు అధ్యక్ష. అలాగే అభివృద్ధి తీసుకుంటే అధ్యక్ష ఒక 2 minutes అధ్యక్ష. ఒక సంక్షేమమే కాదు అధ్యక్ష, అభివృద్ధిలో కూడా ఈ రాష్ట్రాన్ని
ప్రగతి పదంలో నడిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, అలాగే రైతు భరోసా కేంద్రాలు, అలాగే తీసుకుంటే హాస్పిటల్ కట్టిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో పోర్ట్స్ కట్టిస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్స్ కట్టిస్తూ ఉన్నారు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఉన్నారు, 4 పోర్ట్స్, 10 ఫిషింగ్ హార్బర్స్, అలాగే 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అభివృద్ధి అంటే గ్రాఫిక్స్ కాదు, గ్రామాల్లో చూపిస్తాను అని చెప్పి జగనన్న అమలు చేస్తూ ఉన్నారు. అలాగే అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు, రియల్గా స్టేట్ స్వరూపాన్ని మార్చడము అని ఈరోజు జగనన్న నిరూపించారు అధ్యక్ష. అలాగే వైద్య రంగానికి మనము ఎప్పుడైనా తీసుకుంటే వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. మనం ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎందుకంటే డాక్టర్ హస్తవాసి బాగుంటుంది అనేసి. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేని హస్తవాసి ఉన్న లీడరు మన గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. డాక్టర్ ఎలాగా పేషెంట్ తాలూకా పల్స్ చూసి వైద్యం చేస్తారో, అలాగే జగనన్న ఈ పేద ప్రజల తాలూకా పల్స్ చూసి ఈ రాష్ట్రంలో వైద్య రంగాన్ని సంస్కరణలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది సాక్షాత్తు నీతి ఆయోగే చెప్పింది అధ్యక్ష, వైద్య సేవలు చాలా బాగున్నాయి అనేసి. అది జగనన్న అడ్మినిస్ట్రేషన్ అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే ముఖ్యంగా వైద్య రంగంలో శ్రీకాకుళంలో ఉన్న కిడ్నీ సమస్యల కోసం అధ్యక్ష 5 minutes తీసుకుంటే 2 minutes అధ్యక్ష. శ్రీకాకుళంలో నేను అక్కడే పుట్టాను అధ్యక్ష. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను, ఆ కిడ్నీ వ్యాధి ఎంతో మంది ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా దానికి పరిష్కారం లేక ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితిలో జగనన్న ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించడం జరిగింది. ఎవరు ఏ ఉద్యమాలు చేయకుండానే జగనన్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం 85 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే 200 పడకల హాస్పిటలే కాకుండా వాళ్ళ తాగునీరు కోసం శాశ్వత పరిష్కారం చూపిస్తూ 700 కోట్లతో ఒక తాగునీటి ప్రాజెక్ట్నే తీసుకొచ్చారు అధ్యక్ష. అది జగనన్న తాలూకా అంటే మనసుతో ఆలోచించి మానవత్వంతో పరిష్కారం ఎలా ఉంటుందో జగనన్న చూపిస్తూ ఉంటారు అధ్యక్ష. అలాగే పారిశ్రామిక రంగంలో కూడా పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రాన్ని. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో నంబర్ 1 స్థానం, పరిశ్రమల ఆకర్షణలో నంబర్ 1 స్థానం, ఎగుమతుల్లో నంబర్ 4 స్థానంలో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉందంటే, పరిశ్రమలు వస్తూ ఉన్నాయంటే, పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారంటే ఒకే ఒక రీజన్ ఉంది అధ్యక్ష, అది వైఎస్ జగన్. జగన్ అంటే ఇది ఒక పేరు కాదు అధ్యక్ష, ఇది ఒక బ్రాండ్ అని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. జగన్ అంటే ఏంటో ఒక మాటలో చెప్తాను అధ్యక్ష. జే అంటే జస్టిస్, ఏ అంటే అష్యూరెన్స్, జి అంటే గుడ్ గవర్నెన్స్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, ఎన్ అంటే నో కాంప్రమైజ్. దట్ ఈస్ జగన్ అధ్యక్ష. జే అంటే జస్టిస్, ఏ అంటే అష్యూరెన్స్, జి అంటే గుడ్ గవర్నెన్స్, ఏ అంటే అడ్మినిస్ట్రేషన్, ఎన్ అంటే నో కాంప్రమైజ్. దట్ ఈస్ జగన్ అధ్యక్ష. నిజంగా చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో 2,14,000 శాశ్వత ఉద్యోగాలు కూడా జగనన్న అందించారు అధ్యక్ష. ఇంత గొప్ప పరిపాలన అందిస్తున్న జగనన్న ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉందని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే చివరిగా ఒక మాట అధ్యక్ష, నిన్నేమో గవర్నర్ గారి ప్రసంగం టైంలో ప్రతిపక్షాలు బాయ్కాట్ చేశాయి, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థ అయినా రాజ్యాంగ వ్యవస్థ అయినా ప్రతిపక్షాలకి ఎప్పుడు నమ్మకం లేదు అధ్యక్ష. ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసినప్పుడు మాట్లాడితే రోజు గవర్నర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చేవారు అధ్యక్ష. అలాగే ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతిసారి కూడా ఏదో గవర్నర్ అనుమతి లేకుండా అరెస్ట్ చేశారని 10 సార్లు చెప్పారు. చెప్పిన వాళ్ళు గవర్నర్ గారి ప్రసంగం వినకుండా వెళ్ళిపోవడం, బాయ్కాట్ చేయడం ఏంటి అధ్యక్ష. కానీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని బాయ్కాట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. ప్రజలకు ఇచ్చిన హామీలు 99% అమలు చేసిన జగనన్న ప్రభుత్వాన్ని చూసి హామీలు ఏమాత్రం అమలు చేయని వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పారిపోవడం అదేం పెద్ద ఈ విషయం కాదని తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నర్ గారి ప్రసంగాన్ని సమర్థిస్తూ ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.